సీఐ నాగరాజుపై న్యాయ పోరాటం చేస్తామంటున్నారు సాయికృష్ణ కుటుంబ సభ్యులు. ఎంక్వైరీ జరిపి న్యాయం జరిగేలా చూస్తామని ఏసీపీ తమకు హామీ ఇచ్చారని తెలిపారు. తమ బిడ్డను ఎప్పుడు అప్పగిస్తారో చెప్పాలని, తమ బిడ్డను అప్పగిస్తే ఏ కేసు ఉండదని, రూపాయి కూడా తమకు అక్కర్లేదని అంటున్నారు. మాకు సిపి గారు చెప్పింది ఒకటేనండి, ఇది ఎంక్వైరీ చేసి నేను మీకు న్యాయం చేస్తానన్నారు. అన్న మాట ప్రకారమే వారానికి 5 రోజులు 4 రోజులు 3 రోజులకు ప్రోగ్రెస్ మేము చూసామండి. ఇవాళ మీరు చెప్తున్నారు, మేము తెలుసుకున్నాం. రాత్రి మేము ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసి ఇదే సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద యాక్షన్ తీసుకోవాలనేది మేము చెప్పిన మాట వాస్తవం. మేము దీన్ని కోర్టులో చూసుకుంటామండి, న్యాయపరంగానే వెళ్తామండి. రేపు 29వ తారీఖున మీరేం చెప్తారో చూస్తాం. మా బిడ్డను మాకిస్తే ఏ కేసు మాకొద్దు, ఏ రూపాయి మాకొద్దు, మా బిడ్డను దానం చేసుకుంటాం. ఆ రోజున మేము కర్మకాండాలు జరుపుకుంటాం. దయచేసి ఇంత బూడిదివ్వండి, లేదంటే డేట్ చెప్పండి. అదే మేము అడిగామండి. మేము చెప్పిన మాటలకి స్పందించి మాకు న్యాయం చేస్తున్నారనేది మా మనస్సాక్షికి వచ్చిందండి. మాకు సిపి గారు చెప్పింది ఒకటేనండి, ఇది ఎంక్వైరీ చేసి నేను మీకు న్యాయం చేస్తానన్నారు. అన్న మాట ప్రకారమే వారానికి 5 రోజులు 4 రోజులు 3 రోజులకు ప్రోగ్రెస్ మేము చూసామండి. ఇవాళ మీరు చెప్తున్నారు, మేము తెలుసుకున్నాం. రాత్రి మేము ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసి ఇదే సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద యాక్షన్ తీసుకోవాలనేది మేము చెప్పిన మాట వాస్తవం. మేము దీన్ని కోర్టులో చూసుకుంటామండి, న్యాయపరంగానే వెళ్తామండి. రేపు 29వ తారీఖున మీరేం చెప్తారో చూస్తాం. మా బిడ్డను మాకిస్తే ఏ కేసు మాకొద్దు, ఏ రూపాయి మాకొద్దు, మా బిడ్డను దానం చేసుకుంటాం. ఆ రోజున మేము కర్మకాండాలు జరుపుకుంటాం. దయచేసి ఇంత బూడిదివ్వండి, లేదంటే డేట్ చెప్పండి. అదే